నమస్తే అండి. గురుపాలిత లగ్నం అంటే మేష, కటక, సింహ, వృశ్చిక, ధనుర్, మీన లగ్నాలు ఈ 5 నెలలు కూడా అత్యంత అనుకూలించే కాలం అని చెప్పుకోవచ్చు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. విషయానికొస్తే ఎల్లుండి అంటే జూన్ 2న గురువు గోచార రీత్యా కర్కాటకంలోకి వస్తున్నాడు. ఈయన అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటకంలోనే ఉంటారు. గురువుకున్న విశేషం ఏంటంటే ఆయన ఉన్న స్థానం నుంచి 3 భావాల్ని ఆయన ప్రభావితం చేస్తాడు. లగ్న, పంచమ, నవమాధిపతుల్ని, అంటే ఇది కోణస్థానాలు. ఆయన సహజభావ చక్రంలో చతుర్థంలో అంటే ఏంటి కర్కాటక భావానికి వస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా కర్కాటక లగ్నం వారికి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ఆ అనారోగ్యం నుంచి ఉపశమించే అవకాశం ఇక్కడ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి పంచమాన్ని చూస్తున్నాడు. పంచమం అంటే సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి, విద్యార్థులకి ఇది అత్యంత అనుకూలించే పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 7వ భావం అంటే వివాహస్థానం. వివాహానికి 7, 8, 9 చాలా ఇంపార్టెంట్ భావాలన్నమాట. ఎందుకంటే 7 అనేది వివాహకారకుడు, 9 అనేది శుభకార్య భావం. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నా అవ్వకపోవడం, ఎందుకంటే నవమంలో ఇప్పుడు మీనంలో శని ఉన్నాడు. ఆ శని వల్ల కొంచెం లేట్ అనేది లేదా దగ్గరికి వచ్చి సంబంధాలు పోవడం అనేది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వారికి గురువు లగ్నం నుంచి 9వ భావం చూస్తూ శనిని హోల్డ్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో కర్కాటక లగ్నం వారికి ఇది మంచి కలిసి వచ్చే పీరియడ్ అండ్ బాగా అనుకూలించే పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంకా 9వ భావానికి వస్తే ధన నిల్వ స్థానం, తీర్థయాత్రలు, పైగా గురువు చూస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మికంగా సద్గ్రంథ పఠనం ఇవన్నీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే వృధా ఖర్చులు కాకుండా మనం సంపాదించింది నిలుస్తుంది. ధన నిల్వ స్థానం అనేది 9వ స్థానం. థ్యాంక్ యూ సో మచ్ అండి.